అధికారులను ఆదేశించారు కఠినంగా చర్యలు తీసుకోవాలని. వీర్రాఘవరెడ్డి ప్లస్ ఒక 20 మందిపై చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. కానీ అసలు ఏంటి ఎపిసోడ్, దీని వెనకాల ఏమవుతుంది? లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఒక పెద్ద క్వశ్చన్ బయటపడింది. అలాగే రైతుల విషయంలో పోరాటం తగ్గట్లేదు. ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇవాళ కోస్గిలో అక్కడ ఒక ఉద్యమం చేశారు. అక్కడ తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు కేటీఆర్. దాని గురించి మాట్లాడదాం. అసలు ఉప ఎన్నిక వస్తే కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డికి 50,000 కన్నా ఎక్కువ ఓట్లు వస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ కూడా చేశారు. రైతు రుణమాఫీ గురించి కూడా మాట్లాడారు. అలాగే హరీష్ రావు ఆర్ఎంపీల వ్యవహారంలో కూడా సీరియస్గా మాట్లాడతారు. మరో బిగ్ అప్డేట్ ఏంటంటే సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. 10 నెలల సమయం కూడా సరిపోదా, ఇంకా ఎంత టైం కావాలి మీరు చర్యలు తీసుకోవడానికి అని చెప్పి కేటీఆర్ వేసిన పిటిషన్ సంబంధించి అంశాలని కలిపి మాట్లాడదాం. మొత్తం మీద తెలంగాణలో ఏంటంటే ప్రతిపక్షాల జోరైతే బాగా పెంచాయి. మరి ప్రభుత్వం వీటికి ఎట్లా సమాధానం చెప్తుంది? ఈ వ్యాఖ్యల మీద ఆయా పార్టీ నాయకులు ఏమంటారు చూద్దాం. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ ముఖ్య నాయకులు బిఎన్ రెడ్డి మనతో జాయిన్ అవుతున్నారు. ప్రైమ్ నైన్ స్టూడియోలో నాతో ఉన్నారు. అలాగే బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కాసేపట్లో బీజేపీ అలాగే బీఆర్ఎస్ నుంచి పార్టీ ప్రతినిధులు కూడా జాయిన్ అవుతారు. రైట్, బిఎన్ రెడ్డి గారు, ఒక ఇష్యూ మీతో స్టార్ట్ చేస్తా. అంటే లా అండ్ ఆర్డర్ అంశం ఇవాళ చర్చకి ఎందుకు వచ్చిందంటే, ఎక్కడో ఆయన దేనికి సంబంధం లేని ఒక వ్యక్తి, ఆయన వ్యవహారము, ఆయన గుడి, ఆయన పూజలు ఆయన చేసుకుంటాడు. అది చాలా ఫేమస్ టెంపుల్, మీకు కూడా తెలుసు. వీసా బాలాజీ అంటారు, వెళ్తారు. ఏమండి, డాలర్ బాలాజీ, వీసా బాలాజీ అంటారు. అమెరికా ఎవరు వెళ్ళాలనుకున్నా అక్కడికి వెళ్తారు. సో ఆయన గురి ఒక 20 మందో 25 మందో వెళ్ళి రామరాజ్య స్థాపన చెయ్యాలండి, ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మార్చాలండి అని చెప్తే ఆయన ఏదో పాపం వింటూ ఉండగా వాళ్ళ శైలితో ఆయనకు అనుమానం వచ్చి, బాబు మీరు వెళ్ళండి అయ్యా అంటే వీళ్ళు దాడి చేశారని, కొట్టారని 3 రోజుల క్రితం జరిగింది, బయటకు వచ్చింది. వాళ్ళు ఏదో ఇక్ష్వాకుల వంశం ఇవన్నీ చెప్పుకుంటున్నారట. మరి అసలు ఏం జరుగుతుందో డీప్గా చూడాలి. కానీ ఈ దాడి వెనకాల ప్రధానంగా ఇవాళ ఏంటంటే చాలా సోషల్ మీడియాలో కానీ హైదరాబాదు ఇతర ప్రాంతాల్లో ఏపీలో కానీ చాలా పెద్ద డిబేటబుల్ పాయింట్ అయిపోయింది ఇది. పిఎన్ రెడ్డి గారు ఒప్పుకుంటారా? మరి కేటీఆర్ దీన్ని లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంటున్నారు. ఏది ఏమైనప్పటికైతే ఆ ఇష్యూ మాత్రం ఖండిస్తున్నాం పార్టీ తరఫున. దాంట్లో వేరే ముఖ్యమంత్రి కూడా కాల్ చేసి పరామర్శించారు. ఎవరైనా సరే, ఎందుకంటే ఒక రంగరాజన్ లాంటి వాళ్ళు ఏంటంటే అతను అక్కడ చూడడమే కాకుండా ఆయన ఏదైతే ఈ యొక్క ధార్మిక భావాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మొన్న సికింద్రాబాద్లో కూడా ముత్యాలమ్మ గుడి దగ్గర ఎవరైతే డ్యామేజ్ చేసిందో అక్కడ కూడా పోయి రంగరాజన్ పరామర్శించడం జరిగింది. అంతకుముందు కూడా మన పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు చేసినప్పుడు సనాతన ధర్మాన్ని కూడా ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ వీర రాఘవరెడ్డి ఉండొచ్చు, ఎవడైనా స్కౌండర్లు ఉండొచ్చు, కానీ ఇలాంటివి మాత్రం జరగడం అనేది దురదృష్టకరం. ఎందుకంటే ఎవరు కూడా స్పేర్ చేయడానికి వీల్లేదు. మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా ఎవరైనా ఉండొచ్చు. ఒక టెంపుల్కి ఒక ధర్మకర్తగా ఉన్న అతని మీద పోయి ఒక గ్యాంగ్ని వేసుకొని గ్యాంగ్స్టర్ లాగా, అతను నిజంగానే గ్యాంగ్స్టర్ లాగానే ఉన్నాడు. కానీ వాళ్ళు నల్ల బట్టలు వేసుకుని ఏదో కాషాయ డిఫరెంట్ గ్యాంగ్స్టర్స్ లాగా ఏంటంటే ఈ యొక్క హిందూ మతాన్ని ఒక వేషంలో వేసుకొని ఒక రౌడీల లాగా వచ్చి అంతమంది వచ్చి అతన్ని బెదిరించడం అనేది ఎవరైనా ఖండించదగిన విషయం. పార్టీలకు అతీతంగా దానికి పార్టీ రంగు పోయడము. కానీ ఇప్పుడు పార్టీ రంగు పోయాలి మీరు అనుకోరు, కానీ ప్రతిపక్షంగా ఇప్పుడు కేటీఆర్ ధర్మరక్షకులు దాడులు చేస్తారు, రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారా అని అడిగారు. రాజ్యాంగ రక్షకులు కూర్చుంటే ఏం కూర్చోలేదు, ఆల్రెడీ అరెస్ట్ చేసిరు. 2 బృందాలు పోయి ఇంకా మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం ఉంది, అపోజిషన్ కాబట్టి అల్టిమేట్లీ ఎవరైనా పోతారు, వాళ్ళది వాళ్ళు చెప్పుకుంటారు, దాంట్లో ఏం తప్పులేదు. మేము అనుకున్నాము ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ బజరంగ్ దళో లేకుంటే శివసేనో లేకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్ పోతుంది అనుకున్నాం. కానీ కేటీఆర్ గారు పోయిందంటే అది పొలిటికల్ మోటివ్. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎవరో ఒకళ్ళు, ఏ దేవాదాయ శాఖ మంత్రి ఇంకొకళ్ళు ఎవరో కూడా వెళ్ళి పరామర్శించి రావచ్చు, అది జరగలేదు. పోతారు, ఆమె కూడా లేడీ కాబట్టి పోతుంది. నిన్ననే వచ్చింది కాబట్టి కేటీఆర్ గారు కూడా ఆమె కాన్స్టిట్యున్సీ కదా, ఆమె కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇమీడియట్ గా స్పందించి, ఏది ఏమైనప్పటికీ అది మాత్రం మంచి విషయం కాదు. అది ప్రభుత్వ పరంగా కానీ పార్టీ తరఫున కానీ మేము ఖండిస్తూ ఉన్నాం. ఎవరైనా సరే దాని వెనకాల ఎవరున్నారో దాన్ని తేల్చిన తర్వాత వాళ్ళకి కఠినంగా శిక్షలు పడేటట్టు చూస్తారు. దాంట్లో ఏం పార్టీలకు అతీతంగా మా గవర్నమెంట్ ఎవరిని స్పేర్ చేసే సమస్య లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్ట్రాంగ్ అందరూ కూడా అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. ఆయనైనా హోమ్ మినిస్టర్ కాబట్టి సరే అపోజిషన్ అన్నప్పుడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అయితే లేదు అది అనడం వాళ్ళ యొక్క
సిద్ధాంతం, వాళ్ళకు ఉన్నటువంటి రైట్, సహజంగా అనాల్సిన ఒక పాయింట్ వాళ్ళ రైట్ అది. అపోజిషన్ అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నుంచి right. ఎమ్మెల్సీ అంతేగాని తగ్గలపల్లి రవీంద్ర గారు ఆ పార్టీ సీనియర్ నేత జాయిన్ అయ్యారు. రవీంద్ర గారు నమస్కారం అండి. మీ దగ్గరికి వచ్చే ముందు రామ్మోహన్ రావు గారు, నాకు ఒక నిమిషం ఏం అర్థం కాల, అంటే ఏం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో? ఎవరో గ్రూప్ బయలుదేరడం ఏంటి, వెళ్ళడం ఏంటి, ఆయన దాడి చేయడం